బెస్టీస్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎక్కడికి వచ్చామో నేను క్లియర్గా చెప్తా. 1 year బ్యాక్ నేను ఇక్కడే ఉండేదాన్ని అనమాట. సో తన పేరు అనురాధ, నా ఫ్రెండ్. కారణం ఉంది, అసలు ఏంటి ఆ కారణం, ఎందుకు వచ్చానని చెప్పి చెప్తాను. ఫస్ట్ అనురాధని పరిచయం చేస్తాను, రండి. వాళ్ళ ఇంట్లో ఒక డాగ్ ఉంటుంది, వాడి పేరు సింబా. భయపడద్దా? నేనైతే భయపడను, నాకు బాగా అలవాటు. హాయ్ అన్న. ఏ సింబా, సింబా come here. దా సింబా దా దా Come. దా. How are you? హాయ్ సింబా. Thank you మా ఇంటికి వచ్చినందుకు. అయ్యో ఎంత మాట. ఇది అనుభవాల హౌస్ అన్నమాట. యాక్చువల్లీ కారణం ఎవరికి చెప్పలేదు కదా, నేను మొత్తం చూపించిన తర్వాత మీకు చెప్తాను. ఫస్టే చెప్తేనేమో మీరు భయపడిపోతారు. సో లక్కీ ఒకసారి ఇల్లంతా చూపించి. లక్కీ ఇది ఏంటి? మా మెయిన్ డోర్ ఈస్ట్ ఫేసింగ్. ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ చెప్పు ఒకసారి. ఈస్ట్ ఫేసింగ్ 4 BHK డూప్లెక్స్ హౌస్. అను నీ ఇంటి గురించి నీకే తెలుసు, నాకైతే ఏమీ తెలియదు. సో నీట్ గా నా సబ్స్క్రైబర్స్ అందరికి చూపించు. షూర్ గా చూపిస్తాను. అండ్ ఈ ఇల్లు నేను చదువుకొని, వాస్తవాన్ని చదువుకొని నేనే డిజైన్ చేసుకొని కట్టుకున్న ఇల్లు ఇది. సో బయట వచ్చేసి సిట్ అవుట్ ఏరియా ఉంది. ఎవరైనా వస్తే కానీ కొంచెం సేపు కాలక్షేపం కోసం ఇక్కడ కూర్చోడానికి అని సిట్ అవుట్ ఏరియా ఉంది. ఇది వచ్చేసి మా మెయిన్ ఎంట్రన్స్, ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది. అండ్ ఎక్స్ట్రీమ్ నార్త్ ఈస్ట్కి దేవుడు రావాలని అంటారు కాబట్టి ఇక్కడ మాకు దేవుడు గుడి ఉంది. సో దిస్ ఇస్ డిటాచబుల్. ఇది కావాలనుకుంటే మళ్ళీ పైన పెట్టుకోవాలంటే పైన పెట్టుకోవచ్చు. దానికి కూడా స్పేస్ ఇచ్చాం పైన కావాలనుకుంటే. అండ్ ఇది వచ్చేసి మా లివింగ్ ఏరియా, ఫస్ట్ లివింగ్ ఏరియా. మాకు 2 లివింగ్ ఏరియాస్ ఉన్నాయి, లివింగ్ రూమ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇది ఫస్ట్ లివింగ్ రూమ్. We have an L-shape sofa set. ఇంకా ఇక్కడ మెయిన్ హైలైట్ పాయింట్ ఇస్ స్కైలైట్. మంచిగా లైట్ వస్తుంది, డే అంతా మంచిగా లైట్ వస్తుంది. మీకు లైట్స్ కూడా అవసరం ఉంటుంది యాక్చువల్లీ. సో ఎస్, చాలా ఇష్టం ఆడవాళ్ళకి, చాలా ఇష్టం. చాలా ఎవరైనా మా ఇల్లు చూస్తే డ్రీమ్ హౌస్ అంటారు. మొన్న కూడా తెలుసా మా కజిన్ వాళ్ళు వచ్చారు ఫస్ట్ టైం తెలుసా, హృదయాని. అండ్ లిటరలీ మా అక్క అయితే ఇది అందరికి ఒక డ్రీమ్ హౌస్ అండి. సో ఇది ఐలాండ్ విత్ స్టోరేజ్. ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కౌంటర్. సో బ్రేక్ఫాస్ట్ నేను నార్మల్లీ ఇక్కడ సర్వ్ చేస్తాను ఎవ్రీ మార్నింగ్. ఇది వచ్చేసి నా కిచెన్. ఇక్కడ వచ్చేసి నా సరుకులు, ఆ సామాన్లు ఉంటాయి. ఇక్కడ గిన్నెలు అవన్నీ ఉంటాయి, ప్లేట్స్, గిన్నెలు. అండ్ దిస్ ఇస్ మై డిష్ వాషర్. అన్నిటికీ కనెక్షన్ ఉంది, ప్రాపర్ కనెక్షన్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అవన్నీ పెట్టుకోవడానికి, మిక్సీలు, మిక్సీ జార్లు అవన్నీ పెట్టుకోవడానికి. ఇది స్టోరేజ్, ఎక్స్ట్రా సరుకులు ఉంటాయి కదా అది పెట్టుకోవడానికి. నా కోసమే టీ కాఫీ పెట్టావా? నీకోసమే పెడుతున్నాను. ఇది కలుపుతున్నాను. యాక్చువల్లీ ఈ సెట్ వచ్చేసి చాలా వరకు కూడా బయట కంట్రీలో పెడతారు కదా. నేను ఎక్కువ చాలా అంటే ఈ యూట్యూబ్ లో చాలా మంది వ్లాగ్స్ చూస్తుంటాను, యూట్యూబర్స్ క్లీన్ చేసేవి ఎక్కువ చూస్తా. అందరు ఇట్లా పెట్టుకొని చేసుకుంటుంటారు. చాలా క్లీన్ చేయొచ్చు. ఇప్పుడు ఈ పక్కన కన్స్ట్రక్షన్ అవుతుందని చెప్పేసి నేను ఇవి వేసేసి పెట్టినాను. లేకపోతే ఇది క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ, అంత మెయింటెనెన్స్ ఏమి ఉండదు. ఈ ఫ్రిడ్జ్ కూడా ఇక్కడికి వచ్చాక కొనుక్కున్నాను. అన్ని ఇంకా ఈ ఇంటికి సూట్ అయ్యేలా. ఈ ఇల్లు నాకు, మా హస్బెండ్ కి, మా మామయ్యకి, మా మరిదికి, ఎవరైనా గెస్ట్ వస్తే వాళ్ళకని చెప్పేసి సపరేట్ గా రూమ్స్ ఇచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్స్ తో పాటు ఇది వచ్చేసి కామన్ టాయిలెట్స్. బయట నుంచి ఎవరైనా వస్తే వాళ్ళు యూజ్ చేసుకోవడానికి, లేకపోతే కిచెన్ లో మేము పని చేసేటప్పుడు యూజ్ చేసుకోవడానికి. మా మరిది కూడా కుకింగ్ చేస్తారు. ఇది ఫస్ట్ మెయిన్ హాల్. ఇది అది మా మామయ్య రూమ్ అని యాక్చువల్లీ. కింద వచ్చేసి ఇప్పుడు కేరళలో ఉన్నారు. కింద వచ్చేసి బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ అండ్ అటాచ్డ్ బాత్రూమ్ అండ్ కొంచెం కబోర్డ్ వర్క్ కూడా వచ్చింది. అది డ్రెస్సింగ్ ఏరియా వచ్చింది. దెన్ వాష్ ఏరియా వచ్చింది.
ఈ కబర్డ్స్ ఇవన్నీ వుడ్ వర్క్. ఇంకా ముసలోళ్ళు ఇక్కడ ఎక్కువ ముసలోళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు లెగ్గానే కూర్చోడానికి కూడా ఇక్కడ ఒక ప్లేస్ ఇప్పించారు. ఫుల్ స్టోరేజ్. అల్మారీ పెట్టుకోవాలంటే ఇందులో పెట్టుకోవచ్చు. ఇక్కడ అల్మారీ ఉంది ఆల్రెడీ. నా అల్మారీ ఇందులో ఉంది. ఇప్పుడు మీరు చూసింది కింద ఒక బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్, మొత్తం కిచెన్ విత్ డైనింగ్ అండ్ ఐలాండ్. ఇప్పుడు హాల్, పూజా గది. ఇది ఎల్ షేప్ హాల్ విత్ స్కైలైట్. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం. ఇంటికి అన్నింటికన్నా ఇంకో సెకండ్ హైలైట్ ఆఫ్టర్ స్కైలైట్. ఇది ట్రెడిషనల్ జూలా, స్పెసిఫిక్లీ మేడ్ ఫ్రమ్ పాలగట్ట, కేరళ. ఇవన్నీ ఒరిజినల్ చెట్లు అండి. కింద కూడా చూసి ఆర్టిఫిషియల్ అనుకోకండి, అన్ని ఒరిజినల్ చెట్లు ఇవన్నీ. ట్రెడిషనల్ జూలా విత్ సోఫా సెట్, 75 inches టీవీ. ఇది మా ఏరియా. ఇది మాది, నాది, మా హస్బెండ్ది, మా మరిదిది. ఇక్కడ వచ్చి ఒక బెడ్రూమ్ వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. అది మా బెడ్రూమ్. ప్రస్తుతానికి కొంచెం చెత్తగా ఉంది బికాజ్ మేము వర్కింగ్ ఫ్రమ్ హోమ్ ఇద్దరం. సో ఇది మా బెడ్రూమ్, చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఇది డ్రెస్సింగ్ ఏరియా. అండ్ పైన వచ్చేసి 2 bathrooms లో కూడా వీ హ్యావ్ అ పార్టిషన్. డ్రెస్సింగ్ ఏరియా విత్ పార్టిషన్. అన్ని కబర్డ్ వర్క్స్ ఇవన్నీ మేము బ్రాండెడ్ కంపెనీతో చేయించుకున్నాం. ఫాల్ సీలింగ్ కూడా మాది కొంచెం మోడర్న్. ఈ ఇల్లు ఏంటంటే మోడర్న్ అండ్ ట్రెడిషనల్ ఫ్యూజన్ అనమాట. సో ఎస్, మేము క్రికెట్ మ్యాచ్ అవన్నీ చూసేటప్పుడు ఇక్కడ చూస్తాం. మంచి మంచి మూవీస్, కాంతారా లాంటి మూవీస్, క్రికెట్ మ్యాచెస్ అవన్నీ చూసేటప్పుడు ఇక్కడ చూస్తాం. బెడ్రూమ్కి కూడా మధ్యలో విండో ఉంది. అఫ్ కోర్స్ అన్నిటికీ బ్లైండ్స్ కూడా ఉన్నాయి. ప్రైవసీ కూడా మెయింటైన్ చేసుకోవడానికి బ్లైండ్స్ కూడా ఉన్నాయి. కిడ్స్ బెడ్రూమ్. దీన్ని నార్మల్లీ కిడ్స్ బెడ్రూమ్ అంటారు, బట్ దిస్ ఇస్ మై బ్రదర్ ఇన్ లాస్ రూమ్. అప్పుడప్పుడు మేము ఇది స్టడీ రూమ్ లాగా కూడా వాడుకుంటాం. ఇది కూడా అటాచ్డ్ బాత్రూమ్ విత్ ది పార్టిషన్. కంప్లీట్లీ ఫ్రెంచ్ డోర్ ఇచ్చాము. ఇక్కడ మంచి వ్యూ ఉంటుంది. ఇక్కడ ఇది బాల్కనీ. హాల్ నుంచి కూడా రావచ్చు, ఆ బెడ్రూమ్ నుంచి కూడా రావచ్చు. ఇది ప్యాసేజ్ ఏరియా. వాటర్ ఫెసిలిటీ అన్ని ఫ్లోర్స్లో ఈక్వల్ ఇచ్చాము. అన్ని ప్లేసెస్లో దేర్ ఈస్ ఎ క్లీనింగ్ ఏరియా, వాటర్ ఏరియా. మళ్ళీ ఇది హాల్కి వచ్చేసాము. ఇది వచ్చేసి 2 bedrooms. ఫస్ట్ ఫ్లోర్లో 2 bedrooms. మాది మాస్టర్ బెడ్రూమ్, ఇంకా కిడ్స్ బెడ్రూమ్ ఉంటుంది విత్ ది ట్రెడిషనల్ జూలా విచ్ ఇస్ మై ఫేవరెట్. చక్కగా నువ్వు వీడియో తీసుకుని వెళ్ళినప్పుడు నేను ఇక్కడ హాయిగా ఆడుకుంటున్నా. హాయిగా ఆడుకో, నీకు అసలు టైం కుదిరితే. ఫ్లోర్కి వెళ్దాం. ఇప్పుడు మనం వెళ్ళేది ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది. సెకండ్ ఫ్లోర్ ఒక రూమ్ ఉంటుంది, 1 bedroom ఉంటుంది, విచ్ వీఆర్ యూజింగ్ యాజ్ అ స్టోర్ రూమ్ ఇప్పుడు. సో ఇది అగైన్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. ఇక్కడ కూడా పెద్ద విండో వచ్చింది. ఇది ప్రస్తుతానికి ఎవరు గెస్ట్ వచ్చినా కిందనే ఉంటారు కాబట్టి ఇది స్టోర్ రూమ్ లాగా యూజ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఒక దారి ఉంది మీ బాల్కనీకి. ఏ శింబా ఇక్కడ ఉన్నావా? అండ్ ఇక్కడ నుంచి ఒక దారి ఉంది. మెట్లు ఎక్కాం కదా, దాని స్ట్రేట్ తలుపు ఉండే కదా, ఇది ఇంకొక దారి. ఈ రూమ్లో ఉండే వాళ్ళకి ఇది యూజ్ చేసుకోవచ్చు, కామన్గా ఉండే వాళ్ళకి అది యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇదంతా విత్ లైటింగ్స్. ఆన్ చేస్తాను లైట్స్. ఈ పైన వాటర్ ట్యాంక్లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 2 వాటర్ ట్యాంక్. ఒకదానికి వచ్చేసి మనము సోలార్ కనెక్షన్ ఇస్తాము వాటర్ హీటర్కి. ప్రస్తుతానికి నేను ఒకదాన్నే వాడేది వేడి నీళ్ళు, అందుకనే ప్రస్తుతానికి ఇవ్వలేదు. కానీ అది పెట్టించే ప్లాన్లో ఉన్నాం. ఇంకా కొందరు అది పట్టుకోవాలి. ఫస్ట్ బాల్ అనమాట, అది పాడేది ఇప్పుడు. సో నైట్ టైం ఇక్కడ వస్తే చాలా బాగుంటుంది. అసలు
మేము న్యూ ఇయర్ పార్టీస్ ఇక్కడ చేసుకున్నాము, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇక్కడ చేసుకున్నాము. ఒక్కొక్కసారి నేను మా హస్బెండ్ కూడా ఓన్లీ ఇక్కడ డేట్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ చూడు అసలు చుట్టూ అంత పచ్చగా ఉంది అసలు. ఇప్పుడు బాగా డెవలప్ అవుతుంది కదా ఏరియా. ఇప్పుడు బాగా డెవలప్ అవుతుంది. మేము అది మాకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, ఎందుకంటే ఇది ఒక 3 yearsలో ఫుల్ అయిపోతుంది అని చెప్పేసి ఐడియా తోటి తీసుకున్నాము. 1.5 year కన్నా కొంచెం ఎక్కువ అయింది చేయించుకొని ఈ ఇల్లు కట్టుకొని. మేము ఇక్కడ కష్టపడి దగ్గరుండి నీట్గా ప్రతి ఇటుక అండ్ ఈవెన్ పెయింటింగ్ తో సైతం ఎగ్జాక్ట్లీ అన్ని నేనే సెలెక్ట్ చేస్తున్నాను. ఈ ఇసుక ఇదంతా రెడ్ బ్రిక్స్ అండ్ ఇసుకతో తయారైనటువంటి ఎక్కడ కూడా రోబో డస్ట్ అనేది యూజ్ అవ్వలేదు. ఏంటి ప్రతి స్టీల్ కానీ ఏది కానీ ప్రీమియం స్టీల్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ మళ్ళీ మనము యూజ్ చేసే కిచెన్లో ఉంటాయి కదా డ్రావర్స్లో, అవన్నీ కూడా హైటెక్, ఎందుకంటే మన బ్రాండెడ్ వాళ్ళతో చేయించుకున్నాం. సో వీటికి వారంటీ ఉంటుంది. ఇక్కడ చూస్తే మనకి చాలా మంది ఇంట్లో వుడ్ వర్క్కి ఆల్రెడీ టర్మైడ్ వచ్చేసింది. అవును, మనకి రాదు. మనకి 10 years వారంటీ ఉంది. 15 years వారంటీ. ఎంత బ్యూటిఫుల్ గా ఉందాను అసలు ఇల్లు. నిజంగా యాక్చువల్లీ నా సబ్స్క్రైబర్స్ కి నా ఇల్లు నా ఫ్రెండ్ ఇల్లు చూపించాను అంతేని, ఇంకెవరి ఇల్లు చూపించలేదు. కానీ ఈ రోజు అను హౌస్ హోమ్ టూర్ చేయడానికి ఒక కారణం ఉంది. ఆ కారణం నేనైతే చెప్పను, అనుయే చెప్తుంది. అను అసలు ఎంత అందంగా కట్టుకున్నా ప్రతిది కూడా అసలు నేనే కాదు చూస్తున్న వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా. ఇంత బాగా కట్టుకుని అసలు ఏంటి, ఎందుకు ఈ హోమ్ టూర్ చేయించావు నాతో? కారణం ఏంటి? కారణం ఏంటంటే ఫార్చునేట్లీ అనాలి, ఈ ఇంటికి వచ్చిన తర్వాత మాకు చాలా లక్కీ థింగ్స్ వచ్చాయి. నేను నా ఓన్గా బిజినెస్ పెట్టుకున్నాను. రాకేష్కి 2 ప్రమోషన్స్ వచ్చాయి. కానీ ఆ ప్రమోషన్స్తో పాటు రీలొకేషన్ కూడా వచ్చింది. ఆ రీలొకేషన్ అయినందుకు ఫ్యామిలీ అంతా ఇంకా కేరళ కూడా షిఫ్ట్ అయిపోయింది. బికాజ్ వాళ్ళ నేటివ్ కేరళ కాబట్టి. ఇప్పుడు ఇంకా మేము కూడా బెంగళూరు వెళ్ళిపోవాలి. యాక్చువల్లీ ఈ రీలొకేషన్ యూఎస్కి ఉండే, బట్ యూఎస్ కాకుండా మేము ప్రాజెక్ట్ ఇక్కడ తీసుకొచ్చాము కాబట్టి అండ్ బేస్ లొకేషన్ బెంగళూరు కాబట్టి మేము బెంగళూరుకి షిఫ్ట్ అయిపోవాలి. 1 year అలాగే నడిపించాము షిఫ్ట్ అవ్వకుండా, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ. బట్ ఇంకా నడవదు, అది టీం పెరుగుతుంది, మేము అక్కడ ఉండాలి కంపల్సరీ. ఎన్ని సంవత్సరాలు అయింది ఇల్లు కట్టుకొని? ఆల్మోస్ట్ 2 years అవుతుంది. మీరు వచ్చి కూడా 2 years? మేము కట్టినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం కదా. ఈ ఇల్లు ఇక్కడ ఉండే కట్టించుకున్నాం, అంటే పక్కన ఇక్కడ రెంట్కు ఉండేసి ఇక్కడ కట్టించుకున్నాము. అప్పటి నుంచే ఉన్నాం. ఫేస్ ఏంటి? ఈస్ట్ ఫేసింగ్. ఓకే. ఎంత ఎస్ఎఫ్టీ? నో ఇది కాదు, ఎస్ఎఫ్టీ ఎంత? స్క్వేర్ యార్డ్స్ 183 స్క్వేర్ యార్డ్స్. 183.3 యాక్చువల్లీ, బట్ 183 అనే చెప్తాము. ఓకే ఓకే. ఇది స్క్వేర్ ఫీట్, ఇది మన ఏమంటారు స్క్వేర్ ఫీట్ మొత్తం 3 floors కలిపేసి 3400 స్క్వేర్ ఫీట్ వస్తుంది. ఓకే. మరి యాక్చువల్లీ తను పాపం ఎంత బాగా కట్టుకొని కూడా వాళ్ళ హస్బెండ్కి యాక్చువల్లీ యూఎస్లో వచ్చింది అనమాట. వెళ్ళలేక తను వర్క్ ఫ్రమ్ హోమే తీసుకుంటున్నారు. తిని కూడా బిజినెస్లో బాగా సెట్ అయింది. తిని కూడా చెప్పాలంటే తిని మామూలు జాబ్స్ కాదు, పిచ్చెక్కిపోయే జాబ్స్ అనమాట. సో యాక్చువల్లీ వీళ్ళ హస్బెండ్ ఫ్యామిలీ అంతా కేరళ అంతా. సో ఇక్కడ వీళ్ళు ఒక్కలే ఉండాలి. సో ఈ ఒక్కటే ప్రాపర్టీ ఇక్కడ సేల్ చేసేసి వీళ్ళు ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోదాం అనుకుంటున్నారు అనమాట. చాలా కష్టపడి కట్టుకుంది. సో అందుకనే చెప్పేసేసి అసలు ఈ హోమ్ టూర్ కారణం కూడా అదే. ఇది వచ్చి ఏరియా వచ్చి రాంపల్లి, సికింద్రాబాద్ దగ్గర ఉంటుందండి. రాంపల్లి పక్కనే కరీంగూడ అని ఉంటుంది. ఒకప్పుడు నేను ఇక్కడ ఉండేదాన్ని అనమాట. సో అలా తను నాకు పరిచయం. ఇల్లు చాలా బాగుంటుంది. అండ్ ఏంటంటే వీళ్ళు విత్ ఫర్నిచర్ అయినా ఇస్తారు, వితౌట్ ఫర్నిచర్ కూడా ఇస్తారు. విత్ ఫర్నిచర్ అండ్ ఎలక్ట్రానిక్స్, వితౌట్ ఫర్నిచర్ అండ్ ఎలక్ట్రానిక్స్. అంటే మనం ఎలా కావాలంటే వాళ్ళు అలా ఇస్తారనమాట. దాన్ని బట్టే మనకు కాస్ట్ ఉంటుంది. కాస్ట్ ఇక్కడ చెప్పే బదులు, అంటే దీంట్లో చెప్పే బదులు మీకు నేను ఇక్కడ ఫోన్ నెంబర్ అండ్ అన్ని అడ్రస్ అంతా టోటల్ అంతా నేను మెన్షన్ చేస్తాను. మీరు ఒకసారి ఇంట్రెస్ట్గా ఉంటే కనుక ఇది సికింద్రాబాద్ దగ్గరగా వస్తుంది. రాంపల్లి విలేజ్ అనమాట. మోస్ట్ డెవలపింగ్ ఏరియా. చాలా అంటే చాలా, అసలు నేను మా అనవసరంగా ఇక్కడ ఖాళీ చేశాను అనిపించింది, కానీ బెస్ట్ ఏరియా అనమాట. ఒకసారి నేను మొత్తం అంతా అడ్రస్ అంతా పెడతాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తనకి వాళ్ళ హస్బెండ్ తనకు ఫోన్ నెంబర్ కూడా పెడతాను. మీరు ఒకసారి కాల్ చేసి కనుక్కోండి. బెస్ట్ అసలు. అంటే యాక్చువల్లీ తను చాలా మంచిది అనమాట. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తను చాలా పరిచయం అయింది. ఎక్కువ కాదు, మేము ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండేవాళ్ళం. సో తను ఏమందంటే యాక్చువల్లీ నువ్వెందుకు చేస్తున్నావు అంటే, యాక్చువల్లీ వీళ్ళకి బ్రోకర్లకి ఇవ్వటం అట్లా ఏమి ఇష్టం లేదు.
నెక్స్ట్ ఇంకోటి అంటే నా సబ్స్క్రైబర్ కూడా. సో నేను చెప్తే తొందరగా రీచ్ అవుతుందేమో అని చెప్పి ఉద్దేశంతో నన్ను రమ్మన్నారు. నో పెయిడ్ ప్రమోషన్, ముందే చెప్తున్నాను. ఇది మాత్రంకి మీరు ఏదేదో ఇలా కూడా చేస్తుందేమో అనుకున్నారు. ఇప్పుడు తినైతే పోనీ నేను నటించవచ్చు, వాళ్ళ డాక్టర్ అయితే నేను నటించలేను కదా సింబా గాడితో. సో నేను ప్రతిదీ మీకు ఇంకేమైనా కావాలి అంటే కనుక కింద కామెంట్ చేయండి, ప్రతి దానికి ఆన్సర్ ఇస్తాను. నెంబర్ కూడా వీళ్ళ హస్బెండ్ది మెన్షన్ చేస్తాను, మీరు కాల్ చేసి కనుక్కోండి. ఎంత కాస్ట్ అయితే 1 అయితే దాటిపోయింది, 1.2 దాటిపోయింది అలా చెప్పండి. 1.4 అంటే మరి స్కిప్ చేసేస్తారు. 1.2 దాటింది విత్ ఫర్నిచర్, వితౌట్ ఫర్నిచర్ అలా ఉంటుంది అనమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడండి, ఓకేనా? నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను, ఓకేనా? బాయ్. నాకు ఒక విషయం చెప్పేది, ఈ ఇంటికి వచ్చే వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఉంటారు. బికాస్ చాలా మంది వైఫ్స్కి ఇది డ్రీమ్ హౌస్ అనిపిస్తుంది. అండ్ ఇది కంప్లీట్లీ ఒక కంబైన్డ్ ఫ్యామిలీకి, మదర్ అండ్ ఫాదర్ విత్ 2 kids కానీ 3 kids కానీ, లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా కానీ అవన్నీ వాళ్ళందరూ ఇవి కూడా నీడ్స్ కూడా దృష్టిలో పెట్టుకొని చేసిన ఇల్లు. ముసలి వాళ్ళకి నడవడానికి కూడా ఈజీ ఉండాలని వర్టిఫైడ్ టైల్స్ కాకుండా నార్మల్ యాంటీ స్కిడ్ టైల్స్ పెట్టారు. నిజంగా చాలా బాగున్నాయి టైల్స్. ఇది అగైన్ దీనికి మళ్ళీ ట్రెడిషనల్ లుక్ కూడా వస్తుంది, ఆ ఫీల్ కూడా వస్తుంది, మనకి ట్రెడిషనల్ ఫీల్ కూడా వస్తుంది. సో చాలా 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 మంచి పెట్టి చేసిన ఇల్లు ఇది, నేర్చుకొని చేసిన ఇల్లు ఇది. కాబట్టి మీరు ఆ మొత్తం వీడియో అంతా చూసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక, లేదు మీకు తెలిసిన వాళ్ళకైనా సరే నెంబర్ షేర్ చేయండి, వీడియోని షేర్ చేయండి. మొత్తం చూసిన తర్వాత మీరు వచ్చి కాల్ చేయండి, మాట్లాడండి. థ్యాంక్ యూ, బాయ్.